సంగీతం అంటే ఎలాగా ఎంత అద్భుతం అని అక్కడ మళ్ళీ దిగ్భ్రాంతికి గురి చెందడం, ఆరాధనాభావం పెరగడం అదొక స్టెప్ అయితే, తర్వాత అన్వేషణ రిలీజ్ అయిందండి వంశీ గారిది. అందులో కీరవాణి అనే ఒక పాట ఉంది. అది విజేంద్ర ప్రసాద్ గారు ఆ పాట ప్లే చేసి ఆయన కొన్నారు క్యాసెట్ బజార్కి వెళ్ళి, ఒరే ఈ పాట చూడు, ఇట్లా నువ్వు ఎప్పటికన్నా కంపోజ్ చేయగలవా అని చెప్పి నన్ను తిట్టారు. ఇది ఆర్కెస్ట్రేషన్ చూడని చెప్పి. ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే, అద్భుతంగా ఉండడం అనే ఫీలింగ్తో పాటు భయం కూడా కలిగింది. ఎందుకంటే ఆయన తిడుతున్నారు ఒక పక్క నుంచి. చాలా భయం వేసింది, అసలు ఏంటి ఇళయరాజా గారు అని చెప్పి. సో అది ఒక స్టెప్ అయితే, తర్వాత చాలా సంవత్సరాలకి నేను చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు వేటూరు సుందరామూర్తి గారు ప్రసాద్ స్టూడియోకి ఆయన కంపోజర్ తీసుకెళ్లారు. నేను ఆయన కూడా తిరిగేవాడిని, వేటూరు గారు కూడా. అక్కడ నన్ను పరిచయం చేసి మీ భక్తుడంటే వీరాభిమాని అని చెప్తే అక్కడ ఆయనకు నమస్కరించడం జరిగింది. ఆయన ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఆ తర్వాత ఇలాగ స్టెప్ బై స్టెప్ ఆయనతో ఆయనకి దగ్గర అవుతూ ఉండగా అనుమానాస్పదం అనే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి నన్ను గెస్ట్గా పిలవడం, అక్కడ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడ వంశీ గారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో సంభాషించే అవకాశం కలగడం, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలగడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే. మోహన్ బాబు గారి సినిమా కూడా గుండెల్లో గోదావరి అనుకుంటా, అక్కడ కూడా ఆయన కలవడం, ఇలా కలుస్తూ ఉన్న తరుణంలో ఆయనకి నేను పాడదాం అనుకున్నాను. ఒక్క పాట కూడా నేను పాడే అదృష్టం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పిన అవకాశం ఆయనకు పాట రాసే అవకాశం వచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో నేను పాట రాస్తానని కలలో కూడా ఊహించలేదు. అట్లా రాసిన తర్వాత ఇదిగో